ఎలాన్ మస్క్ అతనేం చేసినా సంచలనమే. అతని ప్రతి నిర్ణయం ప్రపంచమే నివ్వెరపోయేలా చేస్తుంది. ఇప్పుడు ట్రంప్ గవర్నమెంట్లోనూ మస్క్ డోస్ అలాగే ఉంది. అతని నేతృత్వంలో ఏర్పాటైన డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ ఇప్పుడు వరల్డ్ వైడ్ హాట్ టాపిక్గా మారింది. మస్క్ నేతృత్వంలో డోస్ తీసుకుంటున్న సంచలన నిర్ణయాలేంటి? ఇండియా కూడా ఓ డోస్ కావాలా? ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా అమెరికా డోజ్. ఎలాన్ మస్క్ నేతృత్వంలో డోజ్ ఏర్పాటు చేసిన ట్రంప్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ, సింపుల్ గా డోజ్. ఇది అమెరికాలోనే కాదు, ఆ దేశం బోర్డర్స్ కూడా దాటేసి వరల్డ్ వైడ్ హాట్ టాపిక్ గా మారింది. ట్రంప్ రెండోసారి అమెరికా అధికార పగ్గాలు చేపట్టిన తరువాత ప్రభుత్వ ఖర్చులు తగ్గించడంపై ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగానే ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ నేతృత్వంలో ఈ డోజ్ ని ఏర్పాటు చేశారు. దీని ద్వారా ప్రభుత్వ విభాగాల్లో ప్రక్షాళన కోసం కీలక విధానాల్ని తీసుకొస్తున్నారు. కొత్త సంస్కరణల్ని అమలు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఉన్న పద్ధతుల్ని, పాలసీలను పక్కన పెట్టేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల పనితీరు మెరుగుపరిచేందుకు డోజ్ యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టేసింది. ఇప్పటికే అనేక మంది యుఎస్ఏ డిపార్ట్మెంట్ ఉద్యోగుల్ని తొలగించేసింది ట్రంప్ ప్రభుత్వం. చాలా మంది అమెరికా పౌరులు ఉద్యోగాలు కోల్పోగా 2000 మందికి పైగా కాంట్రాక్టుల్ని డోజ్ రద్దు చేసింది. వీటిలో 40% కాంట్రాక్టులు నిరుపయోగంగా ఉన్నాయని, వారి వల్ల ప్రభుత్వానికి, ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదని డోజ్ వివరించింది. ఈ క్రమంలోనే సివిల్ సర్వీస్ ఉద్యోగుల్ని తొలగించాలని చూస్తున్నారు. దీనిపై అమెరికాతో పాటు మిగతా దేశాల్లోనూ హాట్ డిబేట్ మొదలైంది. ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించే విషయంలో దూకుడుగా వ్యవహరిస్తోన్న ఎలాన్ మస్క్ ఇటీవలే గవర్నమెంట్ ఉద్యోగులకు షాక్ ఇచ్చారు. మీరంతా గత వారం ఏం పని చేశారో వివరించాలని ఆదేశిస్తూ ఫెడరల్ ఉద్యోగులకు యుఎస్ ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్ నుంచి ఓ మెయిల్ పంపారు. అలా చెయ్యలేని పక్షంలో ఉద్యోగులంతా తమ పదవులకు రాజీనామాలివ్వాలన్నారు. దీన్ని ప్రెసిడెంట్ ట్రంప్ సమర్థించడమే కాదు, మస్క్ కి సపోర్ట్ గాను నిలిచారు. డోజ్ యాక్షన్ చూశాక ఉద్యోగుల్లో గందరగోళం నెలకొంది. అయితే చాలా మంది మస్క్ పంపిన మెయిల్ కి సమాధానమిచ్చేందుకు ఇష్టపడలేదు. ఎందుకంటే వారు అసలు ఉనికిలోనే లేరు. ఎలాన్ మస్క్ డోజ్ బాధ్యతలు చేపట్టాక అమెరికా ప్రభుత్వంలో $100 బిలియన్ మేర జరుగుతోన్న మోసాన్ని గుర్తించింది. గతంలో విధుల్లో లేని వారికి కూడా జీతాలిచ్చినట్లు తెలిసిందని ట్రంప్ ఆరోపించడం కూడా హాట్ టాపిక్ గా మారింది. డోజ్ చర్యల పట్ల ఫెడరల్ ఉద్యోగుల్లోనూ వ్యతిరేకత వచ్చింది. దీనిపై స్పందించిన మస్క్ కొంచెం జవాబుదారీగా ఉండండి అంటే తనపై ద్వేషాన్ని వెళ్లగక్కుతున్నారని కామెంట్ చేశారు. ఎన్ని విమర్శలొస్తున్నా ఫెడరల్ ఉద్యోగుల విషయంలో మస్క్ మాత్రం వెనక్కు తగ్గట్లేదు. ఉద్యోగులంతా ప్రతి వారం తాము చేసిన పనిని వివరించాల్సిందేనని చెప్తున్నారు. మెయిల్స్ కి గనుక స్పందించకపోతే వారంతా రాజీనామా చేసినట్లుగా భావించాల్సి ఉంటుందని ఇప్పటికే హెచ్చరించారు. ఏదేమైనా ట్రంప్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఈ డోజ్ ప్రభుత్వ ఉద్యోగుల గుండెల్లో అలాం మోగిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులంతా ప్రభుత్వానికి, ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని డోజ్ ఆచరణలోకి తెస్తోంది. సాధారణంగా గవర్నమెంట్ ఉద్యోగాలంటేనే పెద్దగా పట్టింపు లేనితనం, నిర్లక్ష్యం, ఏం చేసినా చెల్లుతుందనే ఆలోచనలు కొందరు ఉద్యోగుల్లో ఉంటాయి. పనిలో నిబద్ధత కంటే నిర్లక్ష్యమే ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ఈ విధమైన వ్యవహార శైలికి చెక్ పెట్టాలనే ఉద్దేశంతోనే ప్రెసిడెంట్ ట్రంప్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీని ఏర్పాటు చేశారు. దాని బాధ్యతల్ని మస్క్ కి అప్పచెప్పారు. అయితే డోజ్ తీసుకుంటున్న నిర్ణయాలపై అమెరికాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికాలో ట్యాక్స్ పేయర్ల ధనం దుర్వినియోగమవుతున్న విషయాన్ని ఎలాన్ మస్క్ బయటపెడుతున్నారని కొందరు అమెరికా పౌరులు భావిస్తున్నారు. ఇంకొందరేమో అనవసరంగా ఉద్యోగుల్ని టార్గెట్ చేస్తున్నారని అంటున్నారు. ఈ విషయంలో ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నా ప్రభుత్వానికి పనిచేసే ఉద్యోగులే కావాలి. పని చేయని వాళ్లని తొలగించడం వల్ల ప్రభుత్వ నిధులు ఎంతో ఆదా అవుతాయనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అమెరికాలో డోజ్ ఎఫెక్ట్ మొదలయ్యాక ఇండియాలోనూ ఓ కొత్త చర్చ మొదలైంది. మన దగ్గర కూడా డోజ్ లాంటి డిపార్ట్మెంట్ ఒకటి అవసరముందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అసలు ఇండియాలో బ్యూరోక్రసీ ఎలా ఉంది? ఇక్కడ డోజ్ ఎందుకు కావాలి?
అధికారంలో ఎవరున్నా, ప్రభుత్వంలో ఏ పార్టీ ఉన్నా వారి పాలసీలను, నిర్ణయాలను అమలు చేసేది ఆఫీసర్లే. ప్రభుత్వ అధికారులు నిబద్ధతతో పనిచేస్తేనే ప్రభుత్వ కార్యక్రమాలు సాఫీగా సాగుతాయి, ప్రజలందరికీ సమానంగా అందుతాయి. అవి అభివృద్ధి పనులైనా, సంక్షేమ కార్యక్రమాలైనా. దానికోసమే ప్రభుత్వ వ్యవస్థలు, పాలసీ మేకర్స్ ఎంత కీలకమో ప్రభుత్వ ఉద్యోగులు కూడా అంతే కీలకం. వీళ్ళిద్దరూ సమన్వయంతో పనిచేస్తేనే కింది స్థాయిలో ప్రజలకు మేలు జరుగుతుంది. లేని పక్షంలో వ్యవస్థ మొత్తం భ్రష్టుపట్టిపోతుంది. అంతిమంగా నష్టపోయేది ప్రజలే. దానికోసమే ఇండియాలోనూ అమెరికా తరహా డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీపై చర్చ జరుగుతోంది. ఎలాన్ మస్క్ నేతృత్వంలో ఏర్పాటైన డోజ్ మనకు కావాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఇండియాలో డోజ్ ఎందుకు కావాలి? మన బ్యూరోక్రసీ ఎలా ఉంది? ఈ దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పనితీరు ఎలా ఉంది అనేది ఇప్పుడు మెయిన్ డిస్కషన్. ప్రభుత్వ ఉద్యోగుల పనితీరు, ప్రజా సమస్యలపై స్పందించే తీరు పట్ల ప్రజలు విసిగిపోయారు. అందుకోసమే ప్రభుత్వ ఉద్యోగుల నుంచి జవాబుదారీతనం కావాలనే వాదనలు వినిపిస్తున్నాయి. ఏదో ఆఫీస్కొచ్చామా, పని గంటలు ముగిసేదాకా ఉన్నామా, వెళ్లిపోయామా అన్నట్లుంటుంది మన దేశంలో గవర్నమెంట్ ఉద్యోగుల వ్యవహారం. సర్కార్ నౌకరీ అంటేనే టైంపాస్ ఎవ్వారం అనేలా మార్చేశారు. ఎవరో 100కో 1000కో ఒకరిద్దరు ఉద్యోగులు మాత్రమే నిబద్ధతతో పనిచేసేవాళ్లున్నారు. ప్రజా అవసరాలను దృష్టిలో ఉంచుకుని వెంటనే వారి సమస్యలకు పరిష్కారం చూపేవాళ్లున్నారు. కానీ ఇలాంటోళ్లు అక్కడక్కడ మాత్రమే కనిపిస్తారు. మిగతా ఉద్యోగుల సంగతి సరే సరి. ఇండియాలో గవర్నమెంట్ ఆఫీసులంటేనే అవినీతికి కేరఫ్ అనే అభిప్రాయం ఉంది జనాల్లో. చేయి తడిపితే గాని పనవ్వదు అనే వాతావరణాన్ని సృష్టించారు. ఇప్పటికీ ప్రతిరోజు ఏదో ఒక చోట లంచాలు తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడే వాళ్లు ఉంటూనే ఉన్నారు. ఇలా దొరకని వాళ్లు ఇంకెందరో ఉన్నారు. కింది స్థాయి ఉద్యోగుల నుంచి సివిల్స్ ఉద్యోగుల దాకా అందరూ ఇలాగే ఉన్నారనే అభిప్రాయాలున్నాయి. ఇందుకు కొందరు ఐఏఎస్, ఐపీఎస్ స్థాయి ఉద్యోగులపైన అవినీతి ఆరోపణలు రావటం తరచుగా చూస్తూనే ఉన్నాం. ప్రభుత్వంలో ఉన్నవాళ్లతో కుమ్మక్కై అంతులేని అవినీతికి పాల్పడుతున్నారనే వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇక్కడి స్థాయిలో సంబంధం లేదు. ఎవరి స్థాయికి వాళ్లు ఎంతో కొంత అవినీతి చేస్తున్నారనే వాదనలు గట్టిగానే వినిపిస్తున్నాయి. అందువల్లే దేశం ఇలా తయారైందంటున్నారు. ఏసీబీ లాంటి సంస్థలు ఎంత కఠినంగా వ్యవహరించినా పూర్తి స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగుల్లో మార్పు రావట్లేదనే చర్చ ఉంది. అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ ఏర్పాటు చేశాక మన దగ్గర కూడా అలాంటిది వస్తే బాగుండుననే చర్చ జరుగుతోంది. అప్పుడే ప్రభుత్వ ఉద్యోగుల తీరు మారుతుందంటున్నారు. జవాబుదారీతనం ఉంటేనే ఉద్యోగులు సక్రమంగా పనిచేస్తారంటున్నారు. ఏదైనా పని కోసం ప్రజలు ప్రభుత్వ ఆఫీసులకు వెళితే దానికోసం రోజుల తరబడి వెయిట్ చేసే రోజులు పోవాలంటున్నారు. తమకు హక్కుగా అందాల్సిన ప్రభుత్వ సేవల కోసం సర్కారు ఆఫీసుల చుట్టూ నిత్యం తిరిగే పరిస్థితి ఉండొద్దంటున్నారు. ఎలాంటి ఫైల్ అయినా నిర్ణీత సమయంలో క్లియర్ అయిపోవాలని, నెలల తరబడి పెండింగ్ లో ఉండొద్దని చెప్తున్నారు. ఇవన్నీ జరగాలంటే ఉద్యోగులకు జవాబుదారీతనం ఉండాలి. తాము సరిగ్గా పని చేయకపోతే ఎవరో ఒకరు అడుగుతారనే భయం ఉండాలని అభిప్రాయాలున్నాయి. ఇవన్నీ జరగాలంటే డోజ్ లాంటి డిపార్ట్మెంట్ మన ఇండియాలోనూ ఏర్పాటు చేయాలంటున్నారు. అప్పుడే ప్రభుత్వ ఉద్యోగుల్లోనూ, బ్యూరోక్రసీలోనూ, సిస్టంలోనూ మార్పు వస్తుందని చెప్తున్నారు. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ బిగ్ టీవీ.